కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 106ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు కదిరి పట్టణంలోని వాల్మీకి డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళుతున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా తీసుకొచ్చిన చట్టము డ్రైవర్లకు వ్యతిరేకంగా ఉందని, డ్రైవర్లు వాహనాలు నడిపేటప్పుడు అనుకోకుండా ప్రమాదం సంభవిస్తే 10 ఏండ్లు జైలు శిక్ష, 7 లక్షలు జరిమానా అంటూ కొత్త జీవోలో చట్టం చేయడం జరిగిందని, ఇలాంటి చట్టాల వల్ల డ్రైవర్లు తమ వృత్తికి దూరమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. 7 లక్షల రూపాయలు జరిమానా కట్టే స్థాయి ఉంటే తాము డ్రైవర్ వృత్తికి ఎందుకు వెళ్తామని, 10 ఏళ్లు జైలు శిక్ష వేస్తే తమ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, మంత్రులు జీవోపై సవరణలు చేసి తమకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. జిందాబాద్ జిందాబాద్ సార్. మా డ్రైవర్ సమస్యలు ఒక పూట తింటే ఒక పూట గడపదు. ఈ నల్ల చట్టం 106 భారతీయ సమితి 2003 ఈ నల్ల చట్టం డ్రైవర్కి వ్యతిరేకంగా చట్టం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క డ్రైవరు మేము పోరాడి కలెక్టర్ ఆఫీస్కి వినతి పత్రం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఈ డ్రైవర్ సమస్య ప్రతి ఒక్క ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు ఈ మా సమస్య గమనించి మాకి బండికి పోతేనే ఇంట్లో గడుస్తుంది. అట్లాంటిది ఒక సమస్య యాక్సిడెంట్ జరిగితే 10 ఏళ్ళు జైల్లో కూర్చుంటే మా పెళ్ళాం బిడ్డలకి ఎవరు సార్ చూసేవాళ్ళు? అట్లాగే 7 లక్షల రూపాయలు ఫైన్ జుల్మానా కట్టాలా. అదే 7 లక్షల రూపాయలు ఉంటే గనా మేము ఏదో ఒక అంగడి పెట్టుకొని బతికే వాళ్ళము. మా కడుపు కాలుతాంది సార్. మా భార్య బిడ్డలకి మేము 10 ఏళ్ళు కూర్చుంటే మా భార్య బిడ్డలకి ఎవరు చూసేవాళ్ళు? మా కుటుంబం వాళ్ళు రోడ్లో పడిపోతాయి. కాబట్టి మా డ్రైవర్ సమస్య ఏకమయ్యి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి వినతి పత్రం ఇచ్చేదానికి మేము కోరుకుంటున్నాము. జై హింద్, జై భారత్, రాష్ట్రీయ చలక్ ఏకతా మహామంచ్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్.